స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా నెల్లూరు కనపర్తిపాడు జెడ్పీ హైస్కూల్లో సోలార్ విద్యుత్ పానల్స్ ను నెల్లూరు అసిస్టెంట్ కమిషనర్ జీఎస్టీ ఉషా కిరణ్ తో కలిసి జీఎస్టీ సెంట్రల్ కమిషనర్ ఆనంద్ కుమార్ ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ మిషన్ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆనంద్ కుమార్ అన్నారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, బాలికల హాస్టల్స్ లో దోమతెరల పంపిణీ, బాలికలకు శానిటరీ నాప్కిన్స్ వంటి అనేక కార్యక్రమాలను నిరంతరం చేస్తున్నామన్నారు. 24వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం సెంట్రల్ ఎక్సైజ్ డే. అంటే 1944వ సంవత్సరం సెంట్రల్ ఎక్సైజ్ అంటే నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అయితే ఉంది, కానీ సెంట్రల్ ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, అదేవిధంగా 17 రకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని ఒకే ఒక ట్యాక్స్గా జిఎస్టీగా 2017 సంవత్సరం జూలై 1 నుంచి అమల్లో రావడం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ ఈ స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో సౌర విద్యుత్ మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. మరి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ స్వచ్ఛ భారత్ ఫండ్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ 70 డిపార్ట్మెంట్స్ పైనే ఉన్నాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మరి స్వచ్ఛ భారత్ కింద ఫండ్స్ లభిస్తాయి. ఆ ఫండ్స్ నుంచి మరి మేము ఈ విధంగా టాయిలెట్స్ లేని చోట స్కూల్లో టాయిలెట్స్ కట్టించడము, మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి మరి అక్కడ కిచెన్లో ఏదన్నా అవసరాలు ఉంటే, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంచెస్ కానీ అవి లేకపోతే అవి చేయడానికి, స్కూల్స్లో లేకపోతే ప్లే గ్రౌండ్స్ చేయడానికి, అలానే విలేజెస్లో మరి స్లమ్స్లో మురుగునీటి సౌకర్యం లేకపోతే మురుగునీటి సౌకర్యం, అలానే చెరువులు పూడిగా తీయించడం, అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్లో మరి దాన్ని పరిశుద్ధీకరించడానికి, మరి బరియల్ గ్రౌండ్స్లో మరి బౌండరీ వాల్స్ కట్టించడానికి, అదేవిధంగా మరి మేడం ఉషా కిరణ్ గారు అసిస్టెంట్ కమిషనర్ నెల్లూరులో మరి బాలికల వసతి గృహంలో 416 మంది బాలికలు మరి మస్కిటో నెట్స్ లేక ఒక నెట్ కింద 10 మంది బాలికలు పడుకుంటారని విని 300 నెట్స్, మరి 4 వాటర్ ప్యూరిఫైర్ సిస్టమ్స్, అంతకంటే ముఖ్యంగా మరి ఈ 416 మంది బాలికలకు 6 శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్, అదే వాటిని డిశ్చార్జ్ చేయడానికి ఇన్సినరేటర్స్ పెట్టించడం జరిగింది. ఈ తర్వాత ఈ పథకాన్ని తీసుకుని తిరుపతిలో కూడా మరి అక్కడ 10 మెషిన్స్, శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ 10 మెషిన్స్, అదేవిధంగా 6 వాటర్ ప్యూరిఫైర్ సిస్టమ్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో బాలికలు బాలికలు ఉన్నటువంటి మరి 4 అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీస్ ఉండే హాస్టల్స్లో తిరుపతిలో చేయడం జరిగింది. ఇన్ని ప్రాజెక్ట్స్ 35 లక్షల రూపాయలు మరి ఆంధ్రప్రదేశ్లో నలుమూలల ఈ ప్రాజెక్ట్స్ని ఇంతకుముందు నేను చెప్పినట్లుగా తెనాలిలో మల్లెపాడు గ్రామంలో మరి 1.5 ఎకరాల్లో ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్కి అక్కడే మా 4 ఫాదర్స్ కూడా ఉన్నారు. అంటే బరియల్ గ్రౌండ్లో మరి అక్కడ బరియల్ గ్రౌండ్కి బౌండరీ వాల్ కట్టించడం జరుగుతుంది. మరి రానున్న కాలంలో పార్వతీపురంలో 10 టాయిలెట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్, పింక్ టాయిలెట్స్ అంటారు, 10 లక్షల రూపాయలు వెచ్చించి కట్టించబోతున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బయో టాయిలెట్ ఇన్స్టాల్ చేయబోతున్నాము విశాఖపట్నంలో. మరి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ సంవత్సరంలో 35 లక్షల రూపాయలు ఖర్చు పెడితే నెక్స్ట్ ఇయర్ 70 లక్షలు ఖర్చు పెడతాం. ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్లో ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వనరుల కొరత లేదని మీకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా పాఠశాలకు సౌర విద్యుత్ని ఇన్స్టాల్ చేశారు. వారికి ప్రత్యేకంగా మా పాఠశాల విద్యార్థుల తరఫు నుంచి, ఉపాధ్యాయుల తరఫు నుంచి, మా గ్రామ పెద్దల తరఫు నుంచి అందరికీ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా మా పాఠశాలను ఎంచుకొని సౌర విద్యుత్ని, దాని ద్వారా మాకు దాదాపుగా మంత్లీ 6,000 రూపాయలు మనకు కరెంట్ బిల్ వస్తుంది. దాన్ని ఆదా చేసుకొని విద్యార్థుల శ్రేయస్సు కోసము ఆ నిధుల్ని మేము ఉపయోగించుకుంటాము. ఈ సందర్భంగా మరొకసారి సిజిఎస్టీ మేడం గారు, ఉషా కిరణ్ మేడం గారు వారి ఆధ్వర్యంలో సార్ గారి ప్రోద్బలంతో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మా పాఠశాల తరఫున వారికి ఆనంద్ కుమార్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 20 సంవత్సరాలు చిన్నవాడై ఉన్నా, వయసులో పిన్నవాడై ఉన్నా, కానీ ఆయన చేసినటువంటి సేవ ఈ సమాజానికి, ఇందాక మన ఉషా కిరణ్ మేడం గారు చెప్పినట్టుగా నిజంగా కూడా అనన్య సామాన్యం. ఎందుకంటే
ఆయన్ని నేను ఆశీర్వదించాలే కానీ ఆయన్ని పొగిడి చెడగొట్టకూడదని చెప్పి నేను మనసా వాచా కోరుకుంటున్నాను. సరే, ఏదేమైనా ఆయన మన ముందున్నారు. మనకు ఒక ఆయన యొక్క బిజీ షెడ్యూల్లో మన గ్రామాన్ని కూడా హక్కును చేర్చుకొని ఆయన ఇక్కడ సోలార్ ప్యానల్స్ పెట్టి ఈ గ్రామానికి, ఈ హై స్కూల్కి ముఖ్యంగా వెలుగులు జిమ్మేటటువంటి ఈ యొక్క సోలార్ ప్యానల్స్ పెట్టి మనకు ఫ్యాన్లకి, అదేవిధంగా ట్యూబ్ లైట్లకి, ఇక్కడ చెట్లకు నీళ్లు పట్టేదానికి మోటార్లకి అన్నిటికీ కూడా విద్యుత్ సౌకర్యం, విద్యుత్ ఛార్జీలు లేకుండా సౌర విద్యుత్ ద్వారా మనం అన్నింటినీ నడుపుకోవాలని చెప్పి మనం ఈయన్ని కోరాము. ముఖ్యంగా ఉషా కిరణ్ మేడం గారు లీడ్ తీసుకొని ఇది వేరే గ్రామానికి పోకుండా మన గ్రామానికి ఇచ్చిన దానికి ఆమెకి ఎల్లదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే ఈరోజు 24వ తారీఖు ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం సెంట్రల్ ఎక్సైజ్ డే. అంటే 1944 సంవత్సరం సెంట్రల్ ఎక్సైజ్ అంటే నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అనేవాడు. ఇప్పుడు ఆ సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అయితే ఉంది, కానీ సెంట్రల్ ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, అదేవిధంగా 17 రకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని ఒకే ఒక ట్యాక్స్గా జిఎస్టీగా 2017 సంవత్సరం జూలై 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ ఈ స్కూల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో సౌర విద్యుత్ మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. మరి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈ స్వచ్ఛ భారత్ ఫండ్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ 70 డిపార్ట్మెంట్స్ పైనే ఉన్నాయి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మరి స్వచ్ఛ భారత్ కింద ఫండ్స్ లభిస్తాయి. ఆ ఫండ్స్ నుంచి మరి మేము ఈ విధంగా టాయిలెట్స్ లేని చోట స్కూల్లో టాయిలెట్స్ కట్టించడము, మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి మరి అక్కడ కిచెన్లో ఏదన్నా అవసరాలు ఉంటే, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెంచెస్ కానీ అవి లేకపోతే అవి చేయడానికి, స్కూల్స్లో లేకపోతే ప్లే గ్రౌండ్స్ చేయడానికి, అలానే విలేజెస్లో మరి స్లమ్స్లో మురుగునీటి సౌకర్యం లేకపోతే మురుగునీటి సౌకర్యం, అలానే చెరువులు పూడిగా తీయించడం, అదేవిధంగా బరియల్ గ్రౌండ్స్లో మరి దాన్ని పరిశుద్ధీకరించడానికి, మరి బరియల్ గ్రౌండ్స్లో మరి బౌండరీ వాల్స్ కట్టించడానికి, అదేవిధంగా మరి మేడం ఉషా కిరణ్ గారు అసిస్టెంట్ కమిషనర్ నెల్లూరులో మరి బాలికల వసతి గృహంలో 416 మంది బాలికలు మరి మస్కిటో నెట్స్ లేక ఒక నెట్ కింద 10 మంది బాలికలు పడుకుంటారని విని 300 నెట్స్, మరి 4 వాటర్ ప్యూరిఫైర్ సిస్టమ్స్, అంతకంటే ముఖ్యంగా మరి ఈ 416 మంది బాలికలకు 6 శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్, అదే వాటిని డిశ్చార్జ్ చేయడానికి ఇన్సినరేటర్స్ పెట్టించడం జరిగింది. ఈ తర్వాత ఈ పథకాన్ని తీసుకుని తిరుపతిలో కూడా మరి అక్కడ 10 మెషిన్స్, శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ 10 మెషిన్స్, అదేవిధంగా 6 వాటర్ ప్యూరిఫైర్ సిస్టమ్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో బాలికలు ఉన్నటువంటి మరి 4 అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీస్ ఉండే హాస్టల్స్లో తిరుపతిలో చేయడం జరిగింది. ఇన్ని ప్రాజెక్ట్స్ 35 లక్షల రూపాయలు మరి ఆంధ్రప్రదేశ్లో నలుమూలల ఈ ప్రాజెక్ట్స్ని ఇంతకుముందు నేను చెప్పినట్లుగా తెనాలిలో మల్లెపాడు గ్రామంలో మరి 1.5 ఎకరాల్లో ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్కి అక్కడే మా 4 ఫాదర్స్ కూడా ఉన్నారు. అంటే బరియల్ గ్రౌండ్లో మరి అక్కడ బరియల్ గ్రౌండ్కి బౌండరీ వాల్ కట్టించడం జరుగుతుంది. మరి రానున్న కాలంలో పార్వతీపురంలో 10 టాయిలెట్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్, పింక్ టాయిలెట్స్ అంటారు, 10 లక్షల రూపాయలు వెచ్చించి కట్టించబోతున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బయో టాయిలెట్ ఇన్స్టాల్ చేయబోతున్నాము విశాఖపట్నంలో. మరి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ సంవత్సరంలో 35 లక్షల రూపాయలు ఖర్చు పెడితే నెక్స్ట్ ఇయర్ 70 లక్షలు ఖర్చు పెడతాం. ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్లో ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వనరుల కొరత లేదని మీకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా పాఠశాలకు సౌర విద్యుత్ని ఇన్స్టాల్ చేశారు. వారికి ప్రత్యేకంగా మా పాఠశాల విద్యార్థుల తరఫు నుంచి, ఉపాధ్యాయుల బృందం నుంచి, మా గ్రామ పెద్దల తరఫు నుంచి అందరికీ కూడా వారికి ఆ నిధుల్ని మేము ఉపయోగించుకుంటాము. ఈ సందర్భంగా మాకు ఈ 20 సంవత్సరాలు చిన్నవాడై ఉండే వయసులో ఆయన ఇక్కడ సోలార్ ప్యానల్స్ పెట్టి ఈ గ్రామానికి, ఈ హై స్కూల్కి ముఖ్యంగా
వెలుగులు జిమ్మేటటువంటి ఈ యొక్క సోలార్ ప్యానల్స్ పెట్టి మనకు ఫ్యాన్లకి అదేవిధంగా ట్యూబ్ లైట్లకి ఇక్కడ చెట్లకు నీళ్లు పట్టేదానికి మోటార్లకి అన్నిటికీ కూడా విద్యుత్ సౌకర్యం, విద్యుత్ ఛార్జీలు లేకుండా సౌర విద్యుత్ ద్వారా మనం అన్నిటినీ నడుపుకోవాలని చెప్పి మనం ఈయన్ని కోరాము. ముఖ్యంగా ఉషా కిరణ్ మేడం గారు లీడ్ తీసుకొని ఇది వేరే గ్రామానికి పోకుండా మన గ్రామానికి ఇచ్చిన దానికి ఆమెకి ఎల్లదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.